తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా తెలంగాణ సిఐడి అధికారులు ప్రవేశించారు. ఐబొమ్మ వెబ్సైట్లో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసిన వ్యవహారంపై సిఐడి దృష్టి సారించింది. ఇప్పటికే బెట్టింగ్ ప్రమోషన్ కేసులను దర్యాప్తు చేస్తున్న సిఐడి ఈ కేసులో కీలక సమాచారం రాబట్టేందుకు కూడా సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో నిందితుడు రవికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు రవిని 3వ రోజు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక ఇవాళ కూడా విచారణ కొనసాగనుంది. నిన్న దాదాపుగా 6 గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మకు కొత్త సినిమాలను ఎవరు సరఫరా చేస్తున్నారు, అతనికి సహకరిస్తున్న ఏజెంట్లు ఎవరు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో రవికి ఉన్న సంబంధాలు ఏంటి అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసుల విచారణ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు సిఐడి కూడా రంగంలోకి దిగడంతో ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. 2 ఏజెన్సీల దర్యాప్తుతో రవికి సహకరించిన వారికి ఉచ్చు మరింత బిగుసుకున్నట్లయింది.